నమస్తే. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ పైన నివేదిక పైన చర్చించాలని అధికార పార్టీ అంటున్న నేపథ్యంలో దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి. ఇదే అంశం పైన ప్రస్తుతం ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్తో ప్రస్తుతం మనం ఉన్నాం. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఈ స్పీకర్ని కలిశారు అనుమతి కోసం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం, వాళ్ళ నుండి రిప్లై ఎలా ఉంది? వారు అదే బీఎస్సీ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి స్పీకర్ గారు తెలియజేయడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం పైన వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఏతున్నదో స్పష్టంగా ప్రజలకు తెలియజేయకుండా దాన్ని దాచిపెట్టి కేవలం కొన్ని 60 పేజీల ఒక రిపోర్ట్ని బయటపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, అంటే రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా ఎదుర్కోలేక బురద వెళ్ళే ప్రయత్నం చేశారు. కాబట్టి హైకోర్టుకు కూడా మేము వెళ్ళిన తర్వాత కూడా రిపోర్ట్ని మేము బయట పెట్టలేదని చెప్పేసి ప్రభుత్వం ఉన్న తర్వాత ఇమీడియట్గా అన్నీ కూడా వెబ్సైట్లకి వెళ్ళి తీసేయండి, ఎక్కడ ఉంటే ఇక్కడ తీసేయండి, ఎక్కడ పెట్టలేని చెప్పి ప్రభుత్వం పెట్టింది. నీకు న్యూస్ పేపర్లకు ఎట్లా వచ్చింది, ఛానళ్ళకి ఎట్లా వచ్చింది? ఇది రాజకీయ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతోంది కదా. కాబట్టి దీంట్లో ఏమి తప్పులు లేవు. ఇదే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడుకొని ఈరోజు ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇస్తూ ఉంది. మీరు కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్ళు వాడుతూ ఉన్నాం, మల్లన సాగర్ నుంచి నీళ్ళు వాడుతూ ఉన్నాం, ఈరోజు రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు వాడుతూ ఉన్నాం, గ్రావిటీ కెనాల్స్ వాడుతూ ఉన్నాం, పంప్ హౌజులు వాడుతూ ఉన్నాం, సబ్స్టేషన్లు వాడుతూ ఉన్నాం. ఇన్ని వాడుకుంటా కూడా ఇంకా రాజకీయ దురుద్దేశం ఇంకా తప్పుదో పట్టిస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలంటే మీరు మా పైన ఆరోపణలు చేసే ఆరోపణలు చేస్తున్నారు, మీరు బురదేలే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా అట్లాంటప్పుడు మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా, మేము వివరించే అవకాశం ఇవ్వాలి కదా. కాబట్టి మీరు ఎన్ని రాజకీయాలు, ఎన్ని కుతంత్రాలు పన్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏం కాదు. మంచి జేజేమలతో పోరాటం చేసినటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది. మా కాళేశ్వరం పార్టీ అవకతవకలపైన, అవినీతిపైన తెలంగాణ ప్రజానికానికి మొత్తం తెలిసేలాగానే కాళేశ్వరం నివేదిక పైన అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా ఎండగడతాము బీఆర్ఎస్ పార్టీని, అసలు విషయాలు బయట పెడతాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు. వారి ఎన్నికల్లో కూడా 94,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి అబద్ధాలు పలికి ప్రజలను నమ్మించి తప్పుదోవల అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి అనే ఉద్దేశంతోనే ఈ రకంగా దొంగ కమిషన్ వేయించి మా పైన మళ్ళీ కూడా బురద వెళ్ళి ప్రయత్నం చేసి కారణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం మాకు మా మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం దమ్ముందా? ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మా మైక్ కట్ చేయకుండా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం నీ యొక్క తేటతలం, నీ అబద్ధాలన్నీ కూడా బయట పెడతాం. ఎలా అయితే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అని చెప్పి అబద్ధాలు మాట్లాడినావో, ఎలా అయితే 420 హామీలు ఇచ్చినవో, ఏదైతే దొంగ డిక్లరేషన్ చేసినవో, ఇది కూడా దొంగ రిపోర్టే. ఇది కూడా ప్రజలకు తప్పుదో పట్టించి మా యొక్క పైన బురద వెళ్ళి అధికారంలోకి వచ్చినావు నువ్వు. కాబట్టి ఇవన్నీ కూడా మేము తేటతెల్లం చేస్తాం. కాబట్టి భయపడి ఈ యొక్క అసెంబ్లీ వేదికగా, అంటే తన వాయిసే వినపడుతుంది కదా అసెంబ్లీలో, అయితే మా అపోజిషన్ యొక్క గొంతు నొక్కేయచ్చు కదా. కాబట్టి ఈరోజు అసెంబ్లీ వేదికని ఎంచుకున్నాడు. నిజంగానే దమ్ము ఉంటే నీ యొక్క రిపోర్ట్ బయట పెట్టాలి కదా, 600 పేజీల రిపోర్ట్ బయట పెట్టాలి కదా. మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాతనే భయపడి ఈ అసెంబ్లీ పెట్టింది. ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐకి అప్పచెప్పాలి, బీఆర్ఎస్ ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి ఈ డ్రామాలు ఆడుతున్నారు కాళేశ్వరం మీద అని అంటున్నారు. బీజేపీ పార్టీకి స్టాండ్ అంటూ లేదు, వారికి ప్రజా శ్రేయస్సు లేదు, పబ్లిక్ యాంగిల్ వాళ్ళకి ఢిల్లీలో ఏది చెప్తే అది చేస్తారు. నిజంగా కూడా సిబిఐ రిపోర్ట్ పెట్టాలంటే ఫస్ట్ కేసు బుక్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. మరి ఎవరిపైన పెట్టాలి? జలవనరుల శాఖ మంత్రి పైన పెట్టాలా, జనవరుల శాఖ అధికారులు ఆయన పైన కేసు పెట్టాలా. అన్ని శాఖల అధికారులు అయితే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇవన్నీ అన్ని అనుమతులు ఇచ్చింది కదా, వారిపైన కేసు పెట్టాలి. మరి దానికి ఏం సమాధానం చెప్తారో బీజేపీ నాయకులు చెప్పాలి. అసెంబ్లీ కూడా మాట్లాడి చూసాం, అన్నీ కూడా ద్వంద్వ వైఖరి, ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట. అన్ని అనుమతులు ఇచ్చి, లోన్లు ఇచ్చి, అన్ని అనుమతులతో ప్రాజెక్ట్ పూర్తి అయిన తర్వాత, ప్రజలకు అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతోంది బీజేపీ పార్టీకి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోపాయకర ఒప్పందం చేసుకుంది కాంగ్రెస్ పార్టీతో బీజేపీ పార్టీ. ఈరోజు బీజేపీకి మనుగడ లేదు, వారికి వాయిస్ లేదు, వారికి సిద్ధాంతం లేదు, వారికి ఒక స్టాండ్ లేదు, వారికి ఒక లైన్ లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తూ ఉన్నది. కాబట్టి నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే కేసు బుక్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్రంలో పెద్దలపైన కేసు బుక్ చేయాలి. దానికి బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందా, ముందుకు వస్తే తప్పకుండా రెడీ ఉంటాం. రేపు మీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారా, లేదంటే రేపు మీ కార్యాచరణ, రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు వాళ్ళు మైకే ఇస్తలేరు అంటున్నారు, గొంతు నొక్కుతారు అంటున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండదు? ఒకటి, ఇది మన ప్రజాస్వామ్యం, మనకు ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. మేము తప్పకుండా న్యాయస్థానాలపైన నమ్మకం ఉంది, ప్రజలపైన నమ్మకం ఉన్నది.
మా వేదికలు మాకున్నాయి, మా దారులు మాకున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎవరు శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికార దర్పంతో అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు విఘ్నులు. ఎవరికి ఏ సమయంలో గుణపడని చెప్పాలో వాళ్ళకి తెలుసు. తప్పకుండా సరైన సమయం చూసి ఏ రకంగా గుణపడని చెప్పాలో ఏ ప్రభుత్వానికి మాకు తెలుసు. ఆ సమయం గురించి వేచి ఉంటామని చెప్పి చివరిగా ఒక ప్రశ్న, రేపు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించిన తర్వాత కఠిన చర్యలు తీసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ప్రభుత్వం. ఎవరిపైన కఠిన చర్యలు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? అంటే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా రంగనాయక సాగరు, మల్లన సాగరు, మన యొక్క కుండపోజమ్మ సాగరు ఇవన్నీ గులగొట్టేస్తావా? సబ్స్టేషన్లు 19 సబ్స్టేషన్లు ఉన్నాయి, అన్నీ ధ్వంసం చేసేస్తావా? 1600 కిలోమీటర్ల గ్రావిటీ లైన్స్ ఉన్నాయి, గ్రావిటీ లైన్ అన్ని గులగొట్టేస్తావా అని ప్రశ్న చెప్పాలి. పంప్ హౌజులు ఉన్నాయి, లోపల మనకి టన్నెల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ధ్వంసం చేస్తావా? 94,000 కోట్ల రూపాయల విలువ గలటువంటి ప్రాజెక్ట్ మనం పూర్తి చేసినాము. వాటన్నింటి కూడా దమ్ముందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కట్టినటువంటి ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తావా? కఠిన చర్యలంటే ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పు. నాయకుల మీద చర్యలు తీసుకుంటావు గత ప్రభుత్వంలో అంటే ప్రాజెక్ట్ నువ్వు వాడుకుంటావు, ప్రజలకు వాడుకుంటావు, మా పైన కేసు బుక్ చేస్తావా? ఇది నీ యొక్క ద్వంద్వ వైఖరి, నీ రాజకీయ దురుద్దేశం ఇదని చెప్పి స్పష్టంగా ప్రజలకు చెప్తాం మేము. తెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కమిషన్ కాదు, 10ల సంఖ్యలో కమిషన్లు వేసినారు. విద్యుత్ కొనుగోలు పైన వేసినారు, ఫార్ములా ఈకార్ఎస్ పైన వేసినారు, పవర్ ప్రాజెక్ట్స్ పైన వేసినారు, ఈరోజు కాళేశ్వరం పైన వేసినారు, బతుకమ్మ చీరల పైన వేసినాడు. ఇది కాదు ఎన్ని కమిషన్లు వేసినాడు. కానీ ఏది వచ్చి చెప్పలేదు. దానిపైన చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, సమానం చెప్పి సిద్ధం అంటే మైక్ కట్ చేసి తోక ముడుచుకొని ప్రభుత్వం పారిపోయింది కదా అనేక సందర్భాల్లో. ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. పెట్టండి, ఎన్ని రోజులు పెట్టండి, సభ పెట్టండి, అన్నిటికీ సమానం చెప్తానికి. మీరు బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, కానీ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మాపైన ఆరోపణలు చేస్తున్నాం. ఎస్, సిద్ధంగా ఉన్నాం, కడిగిన ముత్యంలాగా బయటపడతాం. మాకు అవకాశం ఏంటి మాట్లాడడానికి, దమ్ము ధైర్యం ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇది పరిస్థితి. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా చర్చకు సిద్ధంగా ఉన్నాము. దమ్ముంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు వాళ్ళు అనుమతి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధపడాలి అని చెప్పేసి కేపీ వివేకానంద గౌడ్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శేఖర్, అసెంబ్లీ నుండి.